హాయ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఈరోజు క్వెషన్ ఏంటంటే యాక్చువల్‌గా ఈ క్వెషన్ నేను పర్సనల్‌గా చాలా కనెక్ట్ అయ్యాను. ఒక అమ్మాయి ఉందనమాట. తనకేంటంటే చైల్డ్‌హుడ్ బెస్ట్ ఫ్రెండ్ ఉంది. సో ఇద్దరు చిన్నప్పటి నుండి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్ లైఫ్‌లో ఏంటంటే చాలా ఇష్యూస్ అవుతున్నాయంట. అండ్ ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్, ఏ గొడవలైనా గానీ ఇంట్లో వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్‌కి కాల్ చేసి అన్ని తను షేర్ చేసుకుంటూ ఉంటుందట. ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రతిసారి కూడా తినకి కూడా ఏంటంటే కొంచెం ఆ గొడవలు అది వినేసరికి పానిక్ అటాక్స్ అలా వస్తున్నాయట. తిన బెస్ట్ ఫ్రెండ్ ఏంటంటే ప్రతి చిన్న మ్యాటర్స్‌లో అన్నింట్లో కూడా తిన ఫ్రెండ్‌ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుందట. అండ్ ఈ మ్యాటర్ ఏంటంటే తనకి అస్సలు నచ్చట్లేదట. అండ్ చాలా సఫకేటింగ్‌గా ఫీల్ అవుతుందట తన ప్రాబ్లమ్స్ వల్ల. తినేంటంటే చాలా వరకు మధ్యలో అమ్మాయిని బ్లాక్ అది చేసి డిస్టెన్స్ అది క్రియేట్ చేయడానికి అది ట్రై చేస్తూ ఉంటుందట. బట్ ఈవెన్ దెన్ పాపం తనకి ఈ అమ్మాయి ఒక్కతే బెస్ట్ ఫ్రెండ్ అట. తనకేంటంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్‌ని హర్ట్ చేయడం ఇష్టం లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే తన ఓన్ పర్సనల్ స్పేస్ అనేది కూడా చాలా కావాలి అని చెప్పి అంటోంది. క్వెషన్ ఏంటంటే ఈ ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ చేయాలా? లేకపోతే నా మెంటల్ పీస్‌ని డిస్ట్రాయ్ చేసుకుంటూ ఇంకా మా బాధలన్నీ నేను వింటూ ఉండాలా అన్నది క్వెషన్ అనమాట. మీరు మీ ఫ్రెండ్‌షిప్‌ని కంప్లీట్‌గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఏంటంటే బౌండరీస్ సెట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే రేపు పొద్దున మీ లైఫ్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే